ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో వారందరి కొరకు దేవుడు ఒక మేలుని దాచి ఉంచాడు. ఆ మేలు కూడా ఎంతో గొప్పది అని. అంటే దేవుడు దాచి ఉంచిన మేలు అంటే భద్రము చేసిన మేలండి. ఎవరి కొరకు ఇది అంటే భయభక్తులు. ఎవరైతే భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారో వారి కొరకు దేవుడు ఒక మేలుని దాచిపెట్టాడు. ఉదాహరణగా చెప్పాలి అంటే, ప్రియమైన వాళ్ళరా, మానవ జీవితంలో భయభక్తులు అనేది చాలామంది వాటిని పట్టించుకోరు. ఏముందులే, నేను చిన్న వయసు నుంచే మందిరానికి వస్తున్నాను కదా, ప్రభువుకు నేను తెలుసు, నాకు ప్రభువు తెలుసు అంటూ చాలా సాధారణంగా తీసుకుంటూ ఉంటారు. కాదండి, భయభక్తులు అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని పట్ల విధేయత కలిగి చక్కటి భక్తి విషయంలో శ్రద్ధ కలిగి ముందుకు కొనసాగుతాం. భయభక్తులు లేకపోతే దేవునికి లోబడి ఎలా జీవించగలుగుతాం? దేవుని మాట ఎలా వినగలుగుతాం? అందుకనే దేవుని మాట వింటూ దేవుని పట్ల విధేయత కలిగి తగ్గింపుతో సహనముతో దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ అలా ఉండినప్పుడే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలుని మనం పొందుకోగలుగుతాం. అది ఎంతో గొప్పదండి. దేవుడు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. యోబు కొరకు 2 అంతుల మేలును దాచిపెట్టాడండి దేవుడు. 2 అంతుల మేలు, 2 అంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆనాడు యోసేపు కూడా ప్రియమైన వాళ్ళరా 2 అంతుల దీవెన పొందుకున్నాడు. యోసేపు కూడా ప్రియమైన వాళ్ళరా, కావున వారందరూ కూడా భయభక్తులు కలిగి జీవించారు. భయభక్తులు లేకపోతే ఏం పొందుకోలేం. ఈ రోజున దేవుని యందు భయభక్తులు అంటే దేవుని మాట వింటూ దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ విధేయత కలిగి జీవిస్తూ అలా ఉండటమే భయభక్తులు. ప్రియమైన వాళ్ళరా, భయం ఉంటేనే భక్తి చేయగలుగుతాం. కావున చాలామంది ఇక నాకు అన్నీ తెలుసులే కదా అని చెప్పి భయభక్తులు వదిలేస్తూ ఉంటారు. అలా కాదండి. భయభక్తులు గలవారి కోసము మేలు సిద్ధపరిచింది. అది ఏ మేలైనా కానివ్వండి, అది చాలా ఉన్నతమైనది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.